అయితే ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ వారి యొక్క పిల్లలను మొట్టమొదటిసారిగా పాఠశాలలో చేర్పించే ముందు ఓనమాలు దిద్దడానికి మన చదువుల తల్లి సరస్వతి మాత యొక్క ఒడిలో ఉంచి అక్కడ ఈ ఓననామలను దిద్దించి అక్కడి నుంచి ఈ వాళ్ళ యొక్క చదువును వాళ్ళ యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారన్నమాట. అయితే ఈ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ప్రపంచంలో మరో ఏ పాఠశాలలు కూడా ఇక్కడ చూపించాయి. కేవలము శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మాత్రమే వాళ్ళ యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను చాటు చెప్పే విధంగా పిల్లలకు ఈ విధంగా అక్షరాభ్యాసం చేసే విధంగా వాళ్ళకు ఈ చదువుల తల్లి సరస్వతి మాత యొక్క ఒడిలో ఈ ఓనామలను అక్కడ అఈలను నేర్పించి ముందుకు సాగిస్తారన్నమాట. అయితే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే గుజర్ గల్లీలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఉందో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా అధ్యాపకులు, అదేవిధంగా మాతాజీలు ఇక్కడ ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఎంతో చక్కగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సాంస్కృతిక సాంప్రదాయాలకు చాటు చెప్పే విధంగా అక్కడ ఈ విధంగా నృత్యాలతో అదేవిధంగా కవిత్వాలతో ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు కూడా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. అదేవిధంగా అక్కడ ఏదైతే మనకు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగానే అక్కడ వచ్చినటువంటి డాక్టర్లు, అదేవిధంగా ప్రముఖులు, వ్యాపారస్తులు, అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ పంతుల గారి చేతుల మీదుగా ఓం శ్రీ సరస్వతి నమస్తుభ్యం అని అక్కడ ఈ విధంగా రాయించి ఆ పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ పిల్లలు ఆ చదువుల తల్లి సరస్వతి మాత యొక్క నీడలో అదేవిధంగా ఆ కను చూపుల్లో మంచిగా చదువుకొని మన భారతదేశంలో ఉన్నత స్థానానికి ఎదగాలని అక్కడ సూచించడం జరిగింది. అంతేకాకుండా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల అంటేనే ఇక్కడ సరస్వతి మాత యొక్క ఇల్లు. ఈ ఇంటిలో వచ్చి ఈ విధంగా అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి పిల్లలకందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు అని అక్కడ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన నాంపల్లి శ్రీరామ్ గారు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సంతోష్, అదేవిధంగా డాక్టర్ మనోజ్ గారు, పెండెపు కాశీనాథ్ గారు, తోట రాము గారు, నాంపల్లి భూషణ్ గారు, అదేవిధంగా గంగాధర్ సేఠ్ గారు, గోవింద్ సేఠ్ గారు, ప్రిన్సిపాల్ గంగాధర్ సార్ గారు, అదేవిధంగా సురేష్ దేవ్ గారు, పంతులు సాయినాథ్ గుజ్జులవార్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి పిల్లల చేతుల మీదుగా ఈ అఈలను అక్కడ రాయించి ఇక్కడ నుంచి ఏదైతే మన అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించి నూతనంగా వచ్చే పిల్లలకు అక్కడ ఆహ్వానించడం జరిగిందన్నమాట.